విష్ణు గారు ఇప్పుడు నార్మల్గా టూ మెనీ క్యారెక్టర్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్ చేయడంలో ఇండియన్ సినిమాలో ఒకే ఒక్క యాక్టర్కి రికార్డు ఉంది. దట్ ఈస్ కమల్ హాసన్. అంటే ఆయనకి అంత పొటెన్షియల్ ఉంది, ఆ క్యారెక్టర్స్ అన్ని బాగా చేసాడని పేరు కూడా వచ్చింది ఆయనకి. ఇప్పుడు మీరు యు ఆర్ ఆల్సో ప్లేయింగ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్. వాట్ ఆర్ యువర్ గట్స్ ఇన్ డూయింగ్ దట్ అండి? అంటే యూ వాంటెడ్ టు డూ దట్, యూ లవ్డ్ ఇట్, ఆర్ స్టోరీ డిమాండెడ్ ఇట్? అంటే నాకు ఈ కథని వరకు ఎప్పుడు ఆ థాట్ లేదు నిజంగా. హసిత్ మరి నన్ను ఎందుకు చూస్ చేసుకున్నాడు, హసిత్నే అడగాలి. టెల్ మీ హసిత్, యూ కెన్ ఆన్సర్ దిస్. యా, అంటే నాకు ఫ్రాంక్లీ స్కోప్ ఉండుంటే ఈ స్టోరీ నేను కమల్ హాసన్ గారితోనే చేసేవాడిని. బట్ కానీ నాకు ఎదురుగా కనపడినప్పుడు శ్రీ విష్ణు గారికి మించిన తెలుగులో కమల్ హాసన్ గారు నాకు కనపడలేదు. హీఈస్ ద బిగ్గెస్ట్ యాక్టర్ ఐ హావ్ సీన్. తెలుగు కమల్ హాసన్ అనొచ్చండి. యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఇంకా నేను చెప్తే బాగోదు, అది ఇందాక ఆయన అన్నారు కదా దిమ్మ తిరిగిపోతుందని. ఐ థింక్ అది ఉంటుంది సినిమాలో. అంటే కాదు, విశ్వప్రసాద్ గారిని మీరు కమల్ హాసన్ కావాలని అడిగారా? ఆయన ఇవ్వలేదా? అంటే నాకు నా తాహత ఏంటో నాకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఫస్ట్ అక్కడ దాకా వెళ్ళలేదు. బట్ ఆయనకుంది కదా ఆ తాహత. హీ కెన్ బ్రింగ్ కమల్ హాసన్. అది నేను ఇంకా నెక్స్ట్ ఉందండి. ఇది స్వాగ్ అంటే ఏదో ఒక దాంతో అయిపోయే కథ కాదు ఇది. బట్ వాట్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ ఇన్ మల్టిపుల్ క్యారెక్టర్స్ చేయడంలో ఒక యాక్టర్గా మీ ఎంజాయ్మెంట్ ఏంటి? చేసినప్పుడు నిజంగా 4 hours ఇందాక మేకప్ వేసుకుని ఆ ప్రాసెస్లో తప్పితే నేను ఎప్పుడూ ప్రిపేర్ కూడా అవ్వలేదండి ఈ క్యారెక్టర్కి. కానీ నేను చెప్తున్నా, నాకు తెలిసి శ్రీ విష్ణు అనేవాడు ఒక క్యారెక్టర్లో కూడా మీకు కనిపించడు. అసలు మీకు క్యారెక్టర్లే కనిపిస్తాయి సినిమా మొత్తం అంతా కూడా. విష్ణు గారు